ఇన్నర్స్‌కి కూడా అర్థమయ్యేలాగా బోట్ నెక్‌ని ఎలా కటింగ్ చేయాలో నేను వివరంగా చెప్తాను. ముందుగా బ్లౌజ్ లెంత్‌ని మార్క్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్‌ని మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ పాయింట్‌ని 7 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకోండి. 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తర్వాత నేను నడుము కోసము ఇక్కడ పక్కన రాసుకుంటున్నాను. 6:30 నడుము లూజ్ ఉంది. 6:30 మార్క్ చేసేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఏమో బ్యాక్ టక్స్‌లు వేసుకుంటాం కదా మనం, ఆ టక్స్‌ల కోసము. అలాగే నెక్ పాయింట్ కూడా 9:30. 9:30కి నెక్ మార్క్ చేసి నెక్ విడ్త్ వచ్చేసేసి 2:30, షోల్డర్ కూడా 2:30, ఆర్మ్ హోల్ డౌన్ ఏమో 6 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగా ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకుంటున్నాను. ఆది బ్లౌజు ఎంతుందో చెస్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని మార్క్ చేసుకోండి. పైన షోల్డర్ దగ్గర నుంచి నెక్ పాయింట్ దగ్గర 5 ఉంది కాబట్టి నేను 5కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక గీత గీసుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూడండి, మీకు వివరంగా అర్థమవుతది. ఆర్మ్ హోల్ వచ్చేసేసి 6:30, చెస్ట్ కూడా ఏంటంటే 6:30 మీద 2 పాయింట్లు ఉంది. అందుకే నేను అలాగా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 6:30కి కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, నాకు కరెక్ట్‌గా వచ్చింది. 6:30 వచ్చింది. అంటే పర్ఫెక్ట్‌గా ఫిట్టింగ్ అనమాట. 5:30కి డౌన్ సరిపోతుంది. ఓకేనా అండి. ఇప్పుడు 1:30కేమో ఎక్స్ట్రా ఖర్చుల కోసము, బ్లౌజ్ ఖర్చుల కోసము ఇలా క్రాస్‌గా నేను తీసుకుంటున్నాను. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్. నెక్ రౌండ్ కూడా గీత గీసుకుంటున్నాను. అంటే వాళ్ళేమి డీప్ కావాలని ఏం చెప్పలేదు. 9:30కి రౌండ్ నెక్ కుట్టమన్నారు. అందుకే మోడల్ ఏం చెప్పలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసమేమో కర్వ్ కోసం 4:30 హైట్ అంటే ఎపెక్స్ పాయింట్ దగ్గర, ఆ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్‌కి క్రాస్‌గా ఒక లైన్. అంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి ఆ షేప్ ఇవ్వాలని కాబట్టి. మనకి టక్స్‌లు ఏముండవు కదా, 1:30 లెంత్, పైనేమో ఒకటికి మనం మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి ఆ మిడిల్ పాయింట్ 4:30 దగ్గర కర్వ్ స్కేల్ దగ్గర నేను పిక్చర్‌లో చూపిస్తున్నట్టుగా, వీడియోలో చూస్తున్నట్టుగా చూడండి. కర్వ్ ఇలా తిప్పుతున్నాను. ఇలాగ కర్వ్ గీసుకొని షేప్ ఇచ్చేసేయండి. మనకి ఈ కర్వ్ స్కేల్ షేప్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రిన్సెస్ కట్‌కి. అందుకే నేను బ్లూ మార్క్ పెట్టాను, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి. అది నెక్ పార్ట్ కూడా 6:30 అన్నారు నెక్ విడ్త్. సో, నేను 6:30కి నెక్ రౌండ్ గీసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాడ్, ఈ బ్లౌజ్‌కి నన్ను ప్యాడ్ యూజ్ చేయమన్నారు. సో, నేను ప్యాడ్ లెంత్ దాన్ని బట్టి నేను 4:30 హైట్ పెట్టాను. అంటే మీరు కూడా చెస్ట్‌ని బట్టి ప్యాడెస్ యూజ్ చేయాలంటే ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అలా సైజెస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి యూజ్ చేసేసేయండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ రోలర్‌తో నేను మార్క్ చేసుకుంటున్నాను ముందు. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటది. ఇక డీస్ ముక్క యూజ్ చేయకుండా మనకి ఈజీగా ఉంటది. ఇక్కడ డౌన్ మార్క్ ఎందుకు తీసుకున్నానంటే షోల్డర్ అనేది జారకుండా ఉండటానికి నేను డౌన్ మార్క్ తీసుకుంటున్నాను. ఏ సైజు బ్లౌజులకైనా మీరు డౌన్ మార్క్ కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డౌన్ మార్క్ చిన్న చిన్న టిప్స్ మనకి బ్లౌజెస్‌కి పర్ఫెక్ట్‌నిస్తాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను ఓన్లీ బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ ఏమో నాకు ఇలా వర్క్ వచ్చింది. ఈ వర్క్ వస్తే ఏం చేయాలంటే మనము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 9 ½ లెంత్‌ని మనము ఏమీ చేయకూడదు. ఓన్లీ లూజ్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసేసి 6:30 అనుకున్నాం కదా, 6:30కి ఒక మార్కు, లూజ్ వచ్చేసేసి 5. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి లెంత్ దగ్గర 9:30కి స్ట్రైట్‌గా ఒక గీత గీసుకుంటున్నాను. అలాగే సంక డౌన్ వచ్చేసేసి 4 ఇంచులు. ఓకేనా. 9:30 లెంత్, 4 ఇంచులకి డౌన్ మార్క్ అనమాట. ఎక్కడ మార్క్ వచ్చింది ఆర్మ్ హోల్ అక్కడ హాఫ్ పెట్టేసేయండి. ఇప్పుడు వీడియోలో చూడండి, వివరంగా అర్థమవుతది. హాఫ్‌కి పైన కూడా సేమ్ అంతే లెవెల్‌గా నేను మార్క్ తీసుకొని ఒక బాక్స్ లాగా గీసుకుంటున్నాను. ఇక్కడ పైన కూడా ఆర్మ్ లెంత్ 6:30 పెట్టానే, అక్కడ అలా బాక్స్ గీసుకుంటున్నాను. ఈ 2 బాక్సులకి ఒకసారి చూడండి, పైన షోల్డర్ లెంత్ ఉంది కదా, అక్కడ 1 ఇంచ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బాక్స్ తీసుకున్నాను కదా, ఈ 4 ఇంచులకి ఫోల్డ్ చేసేస్తే టేపు ఎంత వస్తుంది, 2 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఒక మార్క్ చేసేసేయండి. ఈ మార్క్ ఏంటంటే చెయ్యి డౌన్. ఇక్కడ మనం 6:30కి వచ్చింది కదా, 6:30కి ఒక 1 ఇంచ్ ఇవతలకి పెట్టేసేయండి. ఈ 3 పాయింట్లు కలిపితే చెయ్యి డౌన్ అనమాట. పైన 1 ఇంచ్‌కి, ఈ 1 ఇంచ్ దగ్గరేమో అంటే అది బ్యాక్ పార్ట్‌కి, కింద డౌన్ ఏమో చెయ్యి డౌన్ అనమాట. ఇప్పుడు క్లియర్‌గా అర్థమైందండి. ఏమన్నా వీడియోలో మీకు డౌట్ క్లియర్ కాలేదు అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఏ బ్లౌజ్ అయినా సరే ఆ డాట్స్ వల్ల కానీ, హ్యాండ్‌లో ఏమన్నా మీకు అర్థం కాకపోతే ఏ చిన్న పాయింట్ అయినా నాకు వీడియోలో చెప్పండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు ఎమ్మటే రెస్పాండ్ అవుతాను. ఓకేనా. ఇలాగా కట్ చేసేసేయండి.
ఇప్పుడు ఏంటంటే మనకి ఈ హ్యాండ్ బ్యాక్ పార్ట్ హ్యాండ్ ఈక్వల్గా ఉందో లేదో ఒక్కసారి టెస్ట్ చేసేద్దాము. షోల్డర్ డౌన్ ఉంది కదా, అక్కడి నుంచి మనం పట్టుకొని బ్లౌజ్ కటింగ్ చేసాం కదా, ఆ హ్యాండ్ దగ్గర ఈక్వల్గా చూస్తే హ్యాండ్ కర్వ్ ఉంది కదా, మనం గీసంగా మార్క్ ఇచ్చాం, కచ్చికిచ్చాం కదా, అక్కడికి మనము చెస్ట్ పార్ట్ అంతా గీసిన తర్వాత దగ్గరికి కరెక్ట్గా వచ్చిందా లేదా అర్థమవుద్ది. ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చిందంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరింది. ఓకేనండి. ఇది ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్ కటింగ్ వచ్చినట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ కట్ చేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్లూ కలర్తో నేను మార్క్ చేశాను కదా, అది ఫ్రంట్ పార్ట్ కింద. ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ నేను కట్ చేస్తున్నాను. ఈ షేప్స్ నేను రోలర్ పెట్టి యూస్ చేస్తున్నాను. అదైతే ఇంకా ఈక్వల్గా మనకి అసలు ఇంకా అస్తమానం క్లాత్ జరపక్కలేదు, డీస్ ముక్క కూడా యూస్ చేయక్కర్లేదు, మనం చాలా ఈజీగా వచ్చేస్తుంది. కటింగ్ చేసుకుంటున్నాను. ఇవి 2 కట్ చేయాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఇదేంటంటే ప్యాడెడ్ బ్లౌజ్. సో ఒకటి లైనింగ్లో జాయింట్ అవుతుంది, ఒకటేమో ప్యాడెడ్ లైనింగ్ అవుతుంది. నేను వీడియోలో చూపిస్తాను. ఇవే సేమ్ 2 పార్ట్లు తీసుకోవాలి. అంటే ఒరిజినల్ క్లాత్కి ఒకటి, ప్యాడెడ్కి ఒకటి. మీరు ప్యాడ్ యూస్ చేయలేదనుకో ఒకటే సరిపోతుంది లైనింగ్ క్లాత్. ఇప్పుడు మీకు అర్థమైందా అండి? సైడ్ కూడా ఇప్పుడు సైడ్ పార్ట్ ఉంది కదా, ఇటు పక్క సైడ్ ఉందిగా, ఆ సైడ్ కూడా 2 కట్ చేసుకోవాలి మనం. ఓకేనా అండి? క్లియరా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇవి కూడా 2 మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒకటి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను, చూసారా మీరు వీడియోలో? ఆ 1 ఇంచు ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే తర్వాత బ్లౌజ్ కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచు ముందుకు వస్తుంది బ్లౌజు. ఈ ఎక్స్ట్రా ఉంది అది కట్ అవ్వాలి. అక్కడ అర్థమైందా? నేను క్రాస్గా గీసాను అదనమాట. అంటే దాన్ని విడ్త్ ఎంత పెట్టానో తెలుసా మీకు? 1 ఇంచ్ పెట్టాను నేను. పైన లోతు ఆమ్ డౌన్ వేయాలి కదా, ఆమ్ డౌన్లో లోతు అనమాట అది. ఓకేనండి, మీకు క్లియర్గా ఉంది వీడియోలో. ఇప్పుడు చూడండి, కట్ చేస్తున్నాను నేను. ఇదే సేమ్ పార్ట్ ఇంకోటి కట్ చేసుకుంటున్నాను. ఇలాగే 2 కట్ చేసేసుకోవాలి. షేప్ కూడా చాలా నీట్గా ఈజీగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ నేను మంచిగా సరి చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే నేను సేమ్ 2 పార్ట్లు యూస్ చేసుకున్నాను. ఇక్కడ పైన ఏంటి లో కటింగ్ చేయాలి కదా, మనం బ్లౌజులకి లో కటింగ్ చేయాలి కదా ఫ్రంట్ పార్ట్, అందుకని నేను లో కటింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా అండి? నేను ఇటు పక్క నేను పెట్టేసేసి ఇదే 2 కట్ చేసేస్తున్నాను. ఏమీ లేదు ఫ్రెండ్స్, ప్యాడెడ్ బ్లౌజ్ అంటే ఒకటి ఎక్స్ట్రా లైనింగ్ కట్ చేయాలి, అంతే అండి. ఈ స్టిచ్చింగ్ వివరాలన్నీ నేను మళ్ళీ వేరే ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఇది ఓన్లీ కటింగ్. ఇప్పుడు చూడండి, ఇదేమో ప్యాడెడ్కి, అదేమో ఒరిజినల్ క్లాత్కి. ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.